ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. హెచ్సియులో విద్యార్థి రోహిత్ సూసైడ్ ను ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా భైంసాలో దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. కొంతకాలంగా దొంగతనాలు జరుగుతుండటంతో ఈ తనిఖీలు చేశామన్నారు పోలీసులు. 100 మంది పోలీసులు, 15 మంది ఎస్ఐలు కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు. రోడ్లపై వెహికల్స్ చెక్ చేశారు. లాడ్జీల్లోనూ చెకింగ్స్ చేసి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తరగతులను బహిష్కరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులను బర్తరఫ్ చేసి వారిపై అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ వరంగల్లో గోపాలమిత్ర ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎన్నికల సందడి నెలకొంది. 4th క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ కొత్త కమిటీ కోసం పోలింగ్ జరిగింది. ప్రతి 2 ఏళ్లకోసారి కమిటీకి ఎన్నిక జరుగుతుంది. అధ్యక్షుడితో సహా 6 కేటగిరీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాకతీయ వర్సిటీ పరిధిలోని వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోని నాన్ టీచింగ్ స్టాఫ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కోస్గి నుంచి నారాయణపేట వస్తుండగా మద్దుల్చాడ్ దగ్గర బస్సు కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 15 మందికి గాయాలయ్యాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా భువనగిరిలో దళిత సంఘాలు ధర్నా చేశాయి. అన్యాయంగా వర్సిటీ నుంచి విద్యార్థులను బహిష్కరించారని ఆరోపించారు. వర్సిటీల్లో దళిత విద్యార్థులపై వివక్షను ఆపాలన్నారు. నల్లగొండ జిల్లా ఆలేరులో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వెహికల్స్ నడుపుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఇక నుంచి రెగ్యులర్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. డ్రింక్ చేసి వెహికల్స్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పీడీఎస్యు 20వ జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి సిఎస్ చర్చి నుంచి బాయ్స్ హైస్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నేతలు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బిచ్కుందలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా దగ్గర ట్రాలీ ట్రాక్టర్, జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు వారి బంధువులు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం దగ్గరలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూమిని పరిశీలించారు ఎమ్మెల్యే సున్నం రాజయ్య. అక్కడి గిరిజనులతో మాట్లాడారు. విమానాశ్రయం కోసం స్థలాన్ని సేకరించాలనుకునే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో గిరిజనులు భూములు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు.